ఇంకా రెండు దారులు ఉన్నాయి మనం WTC ఫైనల్కు వెళ్ళడానికి. అంటే మనం వెతుక్కుంటున్నట్టుంది ఈ దారులను తప్పితే మనం ఆ దారిలో అయితే వెళ్ళట్లేదు అనమాట. పరిస్థితులు అలా ఉన్నాయి ప్రెసెంట్. సో ఇంకా రెండు దారులు ఉన్నాయన్నమాట, రెండు సినారియోస్. అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మాత్రమే కాదు, బార్డర్ గవాస్కర్ ట్రోఫీ రిటైన్ చేసుకోవడానికి ఇంకొక దారి ఉంది. బేసిక్గా ఇప్పుడు మనం వెనకబడ్డాం అనమాట 2-1తో. సో ఏం జరగబోతోంది విత్ పాయింట్స్ సిస్టమ్స్ అనమాట, ఎలా జరుగుతుంది WTC ఫైనల్ పాయింట్స్ ఏంటి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. సో మీ అందరికీ తెలుసు మెల్బోర్న్ టెస్ట్లో మనం ఘోరంగా ఓడిపోయాము. నా దృష్టిలో అది ఘోరపోవటమే. సో 5th టెస్ట్ అనేది సిడ్నీలో జరగబోతోంది. ఎప్పుడు? January 3rd 2025 న్యూ ఇయర్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మన ఇండియాకు. సో మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఈ మ్యాచ్ మా అర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతుంది. సో నార్మల్గా అన్ని టెస్ట్లలోనే స్టార్ట్ అవుతున్నాయి. సో ఫస్ట్ మనం సినారియోస్ ఏంటి, ఉన్న 3 సినారియోస్ చూద్దాము. బేసిక్గా 2 సినారియోస్ క్వాలిఫై అయ్యేది, 3వ సినారియో మీకు అర్థమవుతుంది అన్నమాట చెప్తే. సో WTC ఫైనల్లోకి మనం వెళ్తామా వెళ్ళమా, ఫస్ట్ సినారియో ఏంటి అని తెలుసుకునే ముందు మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పాయింట్స్ అనేవి ఎలా ఇస్తారు. సో చూడండి, ఒక టెస్ట్ మ్యాచ్ విన్ అయ్యామనుకోండి 12 పాయింట్స్ వస్తాయి. ఒక టెస్ట్ మ్యాచ్ టై అయిందనుకోండి 6 పాయింట్స్ వస్తాయి. ఒక టెస్ట్ మ్యాచ్ డ్రా అయిందనుకోండి 4 పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది టైకి డ్రాకి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. సో రెండు టీమ్స్ సేమ్ స్కోర్స్ చేస్తే అది టై అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ మెల్బోర్న్ టెస్ట్ మీరు చూసుకోండి, ఒకవేళ మనం ఆ స్కోర్ని కంప్లీట్ చేయకుండా వికెట్స్ చేతిలో ఉండి ఉన్న అది డ్రా. సో అలా టైకి డ్రాకి డిఫరెన్స్ అదనమాట. ఓడిపోతే 0 పాయింట్స్ ఆబ్వియస్లీ. సో ప్రెసెంట్ ఇండియాకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 52.78% ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి మనకు. సో ఆస్ట్రేలియాకు 61.46% ఆఫ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట, చాలా ముందు ఉంది. ఫస్ట్ సినారియో ఏంటి అంటే మనకున్నది ఒక టెస్ట్ అనమాట. సిడ్నీ టెస్ట్ మన వాళ్ళు గెలిస్తే ఇది ఒక సినారియో. సిడ్నీ టెస్ట్ మన వాళ్ళు గెలిచేసారు అనుకుందాం. ఆ తర్వాత మళ్ళీ ఏం జరగాలి అంటే, సో అప్పుడు ఫస్ట్ మనం పాయింట్స్, అప్పుడు మనకు 55.26% ఆఫ్ పాయింట్స్ వస్తాయి సిడ్నీ టెస్ట్ గెలిచాక. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు శ్రీలంకకు టెస్ట్ మ్యాచ్లు జరుగుతాయి 2 అనమాట. అందులో ఆస్ట్రేలియా 2 గెలవకూడదు. సో 2 గెలవకూడదు. అలా అయితే మనం డైరెక్ట్గా క్వాలిఫై అవుతాం. లేదా ఇంకొక ట్విస్ట్ ఉందన్నమాట. ఆస్ట్రేలియా 1 మాత్రమే గెలవాలి లేదా 2 డ్రా అవ్వాలి. ఇది ఒక ఆప్షన్. ఈ విధంగా జరిగింది అనుకోండి మనం క్వాలిఫై అవుతాం. అంటే సిడ్నీ టెస్ట్ గెలిచాక జరగాల్సిన పద్ధతి అనమాట ఇది. అండ్ సినారియో 2 ఏంటి అంటే ఇంకా ఒకవేళ సిడ్నీ టెస్ట్ డ్రా అవుతుంది అంతే కదా, విన్ కాలేదంటే డ్రా అయింది అనుకుందాము. అప్పుడు మన పాయింట్స్ ఎన్ని ఉంటాయి? 54.0% ఆఫ్ పాయింట్స్ వస్తాయి మనకు. సో అప్పుడు ఆస్ట్రేలియా శ్రీలంకతో జరిగే 2 టెస్టులు ఓడిపోవాలి లేదా ఓన్లీ 1 మాత్రమే గెలిచాలి అండ్ ఇంకొకటి డ్రా అవ్వాలి. సో విన్ ఓన్లీ 1 అండ్ లూజ్ ఆర్ డ్రా ద అదర్. సో ఇదనమాట. ఈ విధంగా ఈ సినారియో జరిగితే ఏం జరుగుతుంది అంటే ఆస్ట్రేలియా పాయింట్స్ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. బేసిక్గా ఇక్కడ ఇప్పుడు ఒక మ్యాచ్ ఓడిపోయారు అనుకోండి ఇంకా తగ్గుతుంది, ఒక మ్యాచ్ డ్రా అయ్యి లేకుంటే 2 ఓడిపోతే ఇంకా తగ్గుతుంది. సో ఇది జరగడం కొంచెం కష్టం అనమాట. ఎందుకు అంటే ఈ పాయింట్స్ ఎలా తగ్గుతాయి ఏంటి అన్నది మనకు ఫస్ట్ టెస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళ ఫస్ట్ టెస్ట్ పైన డ్రా అవుతుందా, విన్ అవుతుందా, టై అవుతుందా, సో ఇవన్నీ బేస్ చేసుకొని జరుగుతుంది. కాబట్టి ఈ సెకండ్ సినారియో వర్కౌట్ అయ్యి మనం వెళ్ళడం అన్నది చాలా తక్కువ ఛాన్సెస్. ఒకవేళ 2 ఓడిపోయింది అనుకోండి చాలా క్లియర్గా వెళ్ళిపోతాం. సో సెకండ్ సినారియో కొంచెం కష్టం అనమాట. బట్ ఇదొక వే ఉంది, చెప్పా కదా, దారి మనం వెతుక్కోవాలంతే. ఇక 3వ సినారియో ఏంటి? ఇండియా ఓడిపోవడం. సింపుల్ అంతే. ఇండియా ఓడిపోయింది అనుకోండి సిడ్నీ టెస్ట్, ఇంకేముంది? ఇంకేమీ ఉండదు అనమాట. సో మన పాయింట్స్ 51.75% ఆఫ్ పాయింట్స్కి పడిపోతాయి. మనం టోటల్గా బ్యాగులు ప్యాక్ చేసుకొని ఇండియాకి వచ్చేస్తాం. మనం అంటే ఇండియాకి సిడ్నీ టెస్ట్ అయిపోయినాక ఎలాగో వచ్చేస్తాంలే. ఇక WTC ఫైనల్ రేస్ అనేది అక్కడితో మనది ఆగిపోతుంది. ఇది టోటల్గా ఉన్న సినారియోస్. ఇక బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించింది ఒకటి చెప్పాను కదా, రిటైన్ చేసుకోవడానికి. బేసిక్గా ఇప్పుడు 2-1 ఉంది కదా, అంటే 2 వాళ్ళు గెలిచారు, 1 మనం గెలిచాము. ఈ టెస్ట్ మ్యాచ్ డ్రా అయినా వాళ్ళకే ట్రోఫీ వెళ్ళిపోతుంది, మనం ఓడిపోయినా వాళ్ళకి ట్రోఫీ వెళ్ళిపోతుంది. కానీ ఈ టెస్ట్ మ్యాచ్ అన్నది మనం గెలిస్తే అంటే 2-2 అవుతాయి. అప్పుడు మనం ఆ ట్రోఫీని మనం రిటైన్ చేసుకోవచ్చు అనమాట. బేసిక్గా అదే రూల్స్ అనమాట. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలు ఎలా అంటే డ్రా, లాస్ట్ టైం గెలిచిన వాళ్ళు డ్రా చేసుకుంటే మళ్ళీ వాళ్ళకే ట్రోఫీ వెళ్తుంది అనమాట. సో అదొక వే ఉందన్నమాట. ఇప్పుడు మనం WTC ఫైనల్ కన్నా ముందు మన ముందున్న ఒక లక్ష్యం దాన్ని గెలుచుకోవడం అనమాట. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది
ఇప్పుడు మరి సిడ్నీ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందో క్లియర్ గా తెలుసుకుందాము. సో పిచ్ బిహేవియర్ ఏంటి, అంటే 5 రోజులు ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ 2 days బ్యాటింగ్ కి బాగా అనుకూలిస్తుంది అనమాట. బౌన్స్ బాగా ఉంటుంది, చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది బ్యాటింగ్ కి సిడ్నీ పిచ్ అన్నది. ఇక 3 and 4 రోజు, ఇక 3rd day నుంచే ఈ పిచ్ స్పిన్ కి మొదలు పెడుతుంది అనమాట. అంటే క్రాక్స్ ఫామ్ అవుతాయి, కొంచెం డిఫరెంట్ గా మారిపోతుంది ఈ పిచ్. సో అంటే బేసిక్ పిచ్ రిపోర్ట్ చెప్తున్నాను. ఆ రోజు వెదర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, వెదర్ని బట్టి కూడా పిచ్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే ప్రెసెంట్ వెదర్ కండిషన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక 5th day రోజు బౌన్స్ బాగా అవుతుంది అనమాట. అంటే బౌన్స్ అంటే డిఫరెంట్ కైండ్, అంటే బౌన్స్ అవుతుంది అంటే కన్సిస్టెంట్ బౌన్స్ కాదనమాట. సో ఎలా పడితే అలా, ఎందుకంటే క్రాక్స్ డెవలప్ అయిపోతాయి కాబట్టి ఇంకా కొంచెం డిఫరెంట్ గా మారిపోతుంది పిచ్. బ్యాటింగ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది ఇంకా 5th day రోజు, మామూలుగా ఉండదు. ఫస్ట్ రోజు ఎంత బాగుంటుందో 5th రోజు అంత గలీజ్గా తయారైపోతుంది పిచ్ అనేది. సో మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే యావరేజ్ స్కోర్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 419, చాలా పెద్ద స్కోరు. సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 323, థర్డ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 180, ఫోర్త్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 140. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు 5th రోజు ఇక్కడ బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో. సో టోటల్ మ్యాచెస్ చూసాము అంటే ఇక్కడ 114 జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 47, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 43 గెలిచింది. టాస్ గెలిచిన కెప్టెన్ స్ట్రాటజీ ఇక్కడ ఒకటే ఉంటుందన్నమాట, ఖచ్చితంగా బ్యాటింగ్ కి వెళ్ళాలి. ఇక టాస్ ఓడిపోయాము అంటే మ్యాచ్ మన చేతిలోంచి దాదాపు వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే చెప్పా కదా, ఫస్ట్ 2 days బ్యాటింగ్ బాగా ఉంటుంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటే అది లాస్ట్ రోజుకి యూజ్ అవుతుంది అనమాట. ఇది పరిస్థితి. ఇక సిడ్నీ వెదర్ రిపోర్ట్, ఈ టెస్ట్ మ్యాచ్ డ్రా అవుతుందని చెప్పి ముందే అందరూ చెప్పేస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే, January 3rd టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, Jan 4th, Jan 6th and Jan 7th ఈ 3 రోజులు కూడా వర్షం పడే అవకాశం ఉంది. సో వర్షం పడుతుంది అంటే ఆగకుండా పడుతుందా, ఓవర్స్ అంటే మధ్యలో పడుతుందా, మ్యాచ్కి అంతరాయం జరుగుతుందా మనకు తెలియదు, బట్ వర్షం అయితే పడుతుంది. సో వర్షం పడినప్పుడు ఏమవుతుంది, మ్యాచ్ లేట్గా స్టార్ట్ అవ్వచ్చు, లేదా మ్యాచ్ జరగకపోవచ్చు, గ్యాప్స్ రావచ్చు. సో ఇలాంటివి ఉన్నప్పుడు టెస్ట్ మ్యాచ్ పూర్తిగా జరగదని చెప్పి ముందే చెప్పిస్తున్నాను అనమాట. ఇది సిడ్నీ టెస్ట్ యొక్క వెదర్ రిపోర్ట్. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, సో సేమ్ ప్లేయింగ్ 11తో వస్తుంది. వీళ్ళు ఎటువంటి చేంజెస్ చేసుకొని రారు. ఇప్పుడున్న ఏ ప్లేయింగ్ 11 ఉన్నారో దాంతోనే వస్తున్నమాట. ఒకసారి చూసాము అంటే ఉస్మాన్ కవాజా, శామ్ కాన్స్టస్, మార్నస్ లబిషన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్షు, అలెక్స్ కేరీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, స్కాట్ బాయ్లాండ్. సో ఇప్పుడు ఇండియా ప్లేయింగ్ 11 ఏంటి పరిస్థితి? శుభ్మన్ గిల్ టీంలోకి వస్తాడా? అంటే శుభ్మన్ గిల్ టీంలోకి రావాలి అంటే ఎయిదర్ నితీష్ కుమార్ రెడ్డి లేదా ఎయిదర్ వాషింగ్టన్ సుందర్, ఇద్దరిలో ఎవరొకరు బయటకు వెళ్ళాలి. సో సిడ్నీ టెస్ట్ చెప్పా కదా పిచ్ రిపోర్ట్లో స్పిన్ కి అనుకూలించి చెప్పచ్చు, కాబట్టి వాషింగ్టన్ సుందర్ని పక్కన పెట్టలేరు. ఇప్పుడు ఎవరిని పక్కన పెట్టాలి? నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టాలి, లేదా కేఎల్ రాహుల్ పక్కన పెడతారా? అది కూడా జరగదు అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. సో నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టాలి అంటే నన్ను అడిగితే పర్సనల్ గా, సో శుభ్మన్ గిల్ కి కూడా ఆ పిచ్ పైన పెద్దగా ఆడిన ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. 2 innings ఆడాడు, 80 runs మేబీ కొట్టిన తను. సో అంతే. సో నితీష్ కుమార్ రెడ్డికి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ ఈ ఇద్దరి గేమ్స్ ఈ ఇద్దరి పర్ఫార్మెన్స్ మనం ఒకసారి అనలైజ్ చేసాము అంటే ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు కంపేర్ టు శుభ్మన్ గిల్. ఎందుకంటే లోయర్ ఆర్డర్ లో టీమ్ కి చాలా అంటే చాలా స్ట్రెంగ్త్ ఇస్తున్నాడు. సో శుభ్మన్ గిల్ తో కంపేర్ చేస్తే నితీష్ కుమార్ రెడ్డి బాగా పర్ఫామ్ చేసినప్పుడు నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వడం బెస్ట్ ఏమో అని నా ఒపీనియన్. ఇక్కడ ఏదో మన తెలుగోడు ఇవన్నీ నేను చూసి చెప్పట్లేదు, పర్ఫార్మెన్స్ ఆధారంగా చెప్తున్నాను. సో శుభ్మన్ గిల్ కన్నా నాకు ఎందుకో నితీష్ కుమార్ రెడ్డి టీంలో ఉండేనే బెటర్ అనమాట. ఎందుకంటే ఎలాగో కేఎల్ రాహుల్ ఉన్నాడు. మేబీ ఇంకొక ఛాన్స్ ఏంటి అంటే కేఎల్ రాహుల్ డ్రాప్ చేసి శుభ్మన్ గిల్ని తన ప్లేస్లో తనను ఆడించడం. ఈ విధంగా కూడా టీమ్ మేనేజ్మెంట్ ఆలోచించే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇప్పుడు ఓపెనింగ్ ఎవరు చేస్తారు? ఒకవేళ కేఎల్ రాహుల్ టీంలో ఉంటే కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడా, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడా? సో అదే చెప్పా అనమాట. ఒకవేళ రోహిత్ శర్మ నాకు తెలిసి ఓపెనింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే తను లాస్ట్ టెస్ట్ లో ప్రూవ్ చేసుకోలేకపోయాడు ఓపెనర్ గా వచ్చి. తను వచ్చింది ఎందుకు? ప్రూవ్ చేసుకుని ఆడడానికి. సో దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి తను ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎలాగో 1 down లో కేఎల్ రాహుల్ ఆడలేకపోతున్నాడు కాబట్టి ఆ ప్లేస్ ని తనని డ్రాప్ చేసి శుభ్మన్ గిల్ ని టీంలోకి పెట్టుకున్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు, జరిగే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. ఇక బౌలింగ్ లో ఇంకొక మార్పు జరిగే అవకాశం ఉంది. సో ఆకాష్ దీప్ ప్లేస్ లో హర్షిత్ రాణా కూడా రావచ్చు. ఎందుకంటే ఆకాష్ దీప్ టీంలో ఉన్నా సరే వికెట్స్ ఏం తీయట్లేదు. సో దాని బదులు ఇంకా కొత్త బౌలర్ మేబీ ఇంకొక ఛాన్స్ ఇస్తే మనం వర్కౌట్ అవుతుందేమో అన్నట్టుగా ఆలోచించి హర్షిత్ రాణా టీంలోకి తీసుకొని రావచ్చు. సో ఇండియా టీం ప్లేయింగ్ 11 అనేది కొంచెం చాలా కష్టంగా మారే అవకాశం ఉందన్నమాట. టీమ్ కాంబినేషన్ ఎలా సెట్ చేస్తారో చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. బట్ నితీష్ కుమార్ రెడ్డికి మాత్రం అన్యాయం జరగకూడదు. జరిగితే మాత్రం ఇంకా దానంత గలీజ్ ఏది ఉండదన్నమాట, పార్షియాలిటీ ఏది ఉండదు. ఇక
సిడ్నీ గ్రౌండ్లో మన ఇండియన్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎవరికి పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఎక్కువ ఆడింది అంటే 5 innings విరాట్ కోహ్లీ మాత్రమే. సో 248 రన్స్ చేశాడు విరాట్ కోహ్లీ 5 innings. యావరేజ్ చూసాము అంటే 49.6 ఉంది. రోహిత్ శర్మ 4 innings ఆడాడు 170 రన్స్, యావరేజ్ 42.7. కేఎల్ రాహుల్ 3 innings ఆడాడు, రన్స్ 135, యావరేజ్ 45. రిషబ్ పంత్ 3 innings ఆడాడు, రన్స్ 292, యావరేజ్ 146. సో మోస్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్ అనమాట ప్రెసెంట్ ఉన్న ప్లేయర్స్ లో రిషబ్ పంత్ చాలా అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. 3 matches లోనే అరౌండ్ 300 రన్స్ చేశాడు. ఇక టీమిండియా బౌలర్స్ పర్ఫార్మెన్స్, సో ఎవరికి కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. జస్ప్రీత్ బుమ్రా 4 innings 4 wickets, ఇక యావరేజ్ 49.5. మొహమ్మద్ సిరాజ్ 2 innings 2 wickets, యావరేజ్ 78.5. రవీంద్ర జడేజా 2 innings వికెట్స్ 6, యావరేజ్ 22.5. ఈ విధంగా ఉంది టీమిండియా ప్లేయర్స్ పర్ఫార్మెన్స్. ఇక నెక్స్ట్ ఆస్ట్రేలియా ప్లేయర్స్. సో ఉస్మాన్ ఖవాజా 12 innings 832, యావరేజ్ 49.4. స్టీవ్ స్మిత్ 17 innings రన్స్ 1059, యావరేజ్ 57.1. మార్నస్ లబిషేన్ 10 innings రన్స్ 733, యావరేజ్ 81.4. ఓ మై గాడ్. ఇక ట్రావిస్ హెడ్ కోసం వెయిట్ చేస్తున్నారా? ట్రావిస్ హెడ్ కి పెద్దగా ఎక్స్పీరియన్స్ అంటే పెద్దగా ఈ గ్రౌండ్ లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు అనమాట. తన యావరేజ్ కూడా 21 దాకా 25 దాకా ఏమో ఉంది. బట్ ఇండియా అంటే ఆడతాడు, చూద్దాం ఏం జరుగుతుందో. ఇక టీమ్ ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మిచెల్ స్టార్క్ 17 innings 24 wickets, యావరేజ్ 44.2. ప్యాట్ కమిన్స్ 13 innings వికెట్స్ 31, యావరేజ్ 22.7. స్కాట్ బోలాండ్ 2 innings వికెట్స్ 7, యావరేజ్ 1.73. నాథన్ లయోన్ innings 24 వికెట్స్ 48, యావరేజ్ 39.6. సో ఇదనమాట. మీకు నాకు తెలిసి ప్రతి ఒక్క పాయింట్ని ఎవ్రీ పాయింట్ని కవర్ చేశాను. తప్పకుండా వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీడియో గురించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.